వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఐ హ్యావ్ డ్రాన్ యూ విత్ అన్ఫెయిలింగ్ కైండ్నెస్. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా ఆయన మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రస్తుత పరిస్థితులలో మనకు ఆదరణ కలిగి చేసి ధైర్యపరిచేటటువంటి అద్భుతమైన వాగ్దానం. మారుతున్న పరిస్థితులు మనం అనుకోని రీతిలో అందరికీ దూరమైపోయి ఎవరికి ఎవరు కాకుండా ఉన్న పరిస్థితులు ప్రస్తుతం మనము చూస్తూ ఉన్నాం. స్వలాభము కొరకు స్వార్థపరులైనటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అంచె దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చుననే మాట మనం ప్రత్యక్షముగా చూస్తూ ఉన్నాం. బంధాలకు బంధుత్వాలకు రోజులు లేవు. ప్రేమలు చల్లారిపోయాయి. ఇలాంటి నేపథ్యములో ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ ఒంటరివైన నేపథ్యం ఉన్నదేమో. అనేక పరిస్థితులు నిన్ను తికమక పెడుతూ ఉంటుండగా, ఆందోళనకరముగా ఉంటుండగా ఏం చేయాలో తోచని నేపథ్యములో నువ్వు ఉన్నావేమో. ఎవరినైనా సలహా అడుగుదామన్నప్పుడు కూడా పరిస్థితుల రీత్యా నీకు దూరస్తులైన వారే కనబడుతున్నారు, కానీ నిన్ను హత్తుకుని నిన్ను ఆదరించేవారెవరు కనిపించటం లేదేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఎడల కృప చూపేటటువంటి దేవుడు, నిన్ను విడువక నిన్ను హత్తుకొని నిన్ను దీవించి నెమ్మది కలుగు చేసి ఆదరణనిచ్చి నడిపించేటటువంటి గొప్ప దేవుడు నీతో పాటు ఉన్నాడు. ఏ సమయమునైనా సరే, ఏ స్థితిలోనైనా సరే, నీ మార్గములో, నీ పరిస్థితులలో, నీ ఇరుకులో, ఇబ్బందులో, నీ అనారోగ్యములో, నీ వేదనలో, నీ దుఃఖములో ఎప్పుడు కూడా విడువనటువంటి గొప్ప దేవుడు ఆయన. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు ఆయన. ఆయన సన్నిధి నీలో ఎప్పటికీ ఉంటుంది అని వాగ్దానము చేస్తూ ఉన్నాడు ఆయన. ఇశ్రాయేలును కాపాడువాడు కునికడు నిద్రపోడు. ఈ ఉదయకాలం వాగ్దానమిచ్చి నీకు ఆదరణ కలుగు చేసి నీతో మాట్లాడుతున్న దేవుడు కూడా నిన్ను విడువను ఎడబాయను అని మాట్లాడుతున్నాడు. నీ ఎడల కృప కలిగిన వాడే కృప వెంబడి కృపని జీవితంలో కృంభరించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ప్రతి పనిలో నీ క్షేమాన్ని కోరుకునే దేవుడు. నీకు విరోధముగా ఉన్న ఏ ఆయుధమును వర్ధిల్లకుండా ఆయన సన్నిధి నిత్యము నీతో ఉంచి నీవు పోరాడాల్సిన పని లేకుండా నీ పక్షముగా ఆయనే యుద్ధము చేసే గొప్ప దేవుడు ఆయన. ఈ నూతన దినం ఆ గొప్ప దేవుని సన్నిధి నీతో ఉంటుండగా, గొప్ప దేవుడు నీ హృదయాన్ని తట్టుచూ ఉంటుండగా, మనము సిద్ధపడిన వారమై హృదయ కవాటములు ఆయన కొరకు తెలవగలమా? ఆయన దగ్గరకు వచ్చు వారిని ఎంత మాత్రము త్రోసివేయడు. ఈ ఉదయకాలప వాగ్దానం నీలో స్ఫూర్తిని నింపాలి, నిన్ను ధైర్యాన్ని కలుగు చేయాలి. ఎవరు నిన్ను విడిచినా, ఎవరు నీతో ఉన్నా, ఎవరు లేకపోయినా నిన్ను విడువక నిన్ను హత్తుకొని నిన్ను ప్రేమించి ఆదరించి నీ ఎడల కృప వెంబడి కృప కృంభరించే దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. ఈ దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో మన ప్రతి అడుగు బలపరచబడి, ప్రతి ఆలోచన స్థిరపరచబడి ఆయన కొరకు సాక్షార్థమై మనం వాడబడులాగున ప్రార్థనాపూర్వకముగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన యేసయ్యా స్తోత్రాలు. నిత్యమైన ప్రేమతో మమ్మలను ప్రేమించేవాడా,
మీకు వందనాలు. నువ్వు విడువక మా ఎడల నిత్యము నువ్వు కృప చూపుతున్నటువంటి నీ ప్రేమను బట్టి నీకు వందనాలు. నీ ప్రేమలో నిలిచియుండి, నీ కృపలో నిలిచియుండి, మీరు సిద్ధపరిచిన ప్రతి దీవెన మేము పొందుకొనులాగిన మమ్మల్ని సిద్ధపరచండి. నువ్వు సిద్ధపరిచిన మార్గములో మేము నడుస్తూ అనేక మందికి సాక్షాత్తముగా మమ్మలను మార్చి బలపరచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.